క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో గంజాయిపై పోలీస్ ఉక్కుపాదం. గంజాయి విక్రయిస్తున్న 18 మంది అరెస్ట్. అందులో పలువురు మైనర్లు, విద్యార్థులు. 1,30,000 విలువైన గంజాయి సీజ్. కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద అదుపులోకి. వివరాలు వెల్లడించిన డీఎస్పీ కొండయ్యనాయుడు. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్. మోహన్ బాబు కాలేజ్ ఆస్తులే గొడవకు కారణమా? మంచు విష్ణు, మనోజ్ ఇంటి వద్ద బౌన్సర్ల బిగ్ ఫైట్. ఇదివరకే పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు. గొడవకు అసలు కారణం మనోజ్ భార్య మౌనికేనా? అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది? సొసైటీలో మోహన్ బాబు ఇమేజ్ భారీ డ్యామేజ్. ఢిల్లీపైనే పవన్ కళ్యాణ్ గురి. పవన్ ఢిల్లీకి వెళుతున్నందుకే నాగబాబుకు పదవి. పవన్ కళ్యాణ్ చరిష్మాపై బీజేపీలో పెరిగిన అంచనా. కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి జాతీయ నేతగా మార్పు. సనాతన ధర్మ ప్రొటెక్టర్ గా పవన్ రోల్ పోషిస్తారా? కేబినెట్ లో నాగబాబుకు ముఖ్యమైన మంత్రి పదవి. ఇక డీటెయిల్స్ చూస్తే గంజాయి విక్రయిస్తున్న 18 మంది అరెస్ట్. 1.30 లక్షల రూపాయల విలువైన గంజాయి సీజ్. అరెస్ట్ వివరాలను వెల్లడించిన డీఎస్పీ కొండయ్యనాయుడు. గంజాయి అక్రమంగా తరలించి విక్రయిస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్యనాయుడు తెలిపారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి వద్దు బ్రో కార్యక్రమంలో భాగంగా మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గత 2 రోజులుగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో గంజాయి తరలించి విక్రయాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. వారిలో పలువురు మైనర్లు, విద్యార్థులు ఉండగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ అనంతరం మొదటి తప్పుగా క్షమించి మైనర్లను వదిలిపెట్టడం జరిగిందన్నారు. అలాగే గంజాయి తరలించి విక్రయాలకు పాల్పడుతున్న 18 మందిపై ఎస్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కురబలకోట మండలం అంగల్లు సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ కొండయ్యనాయుడు ఆదేశాలతో మదనపల్లి రూరల్ సర్కిల్ సిఐ రమేష్, ఎస్ఐలు దిలీప్ కుమార్, వెంకట శివ, హరిహర ప్రసాద్, గాయత్రి, రహీముల్లా, శివ సిబ్బందితో వెళ్లి దాడులు జరిపి వారి వద్ద సుమారు 4.5 కిలోలు 1,30,000 రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన నల్లబోతుల నాగరాజు, మండెం ప్రభాకర్లను వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ, నల్లబోతుల సుదర్శన్ బాబు, సీనియర్ వాల్మీకి సంఘం నేతలు బొగ్గిటి కృష్ణమూర్తి, నాగినేని గోవింద్లు ఘనంగా సన్మానించారు. మదనపల్లెకు విచ్చేసిన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లను సాదరంగా ఆహ్వానించి జాతి అభ్యుదయానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన నల్లబోతుల నాగరాజు, మండెం ప్రభాకర్లను స్థానిక యూనియన్ క్లబ్ లో వాల్మీకి మహాసేన నాయకులు దుస్సాలువాతో సన్మానించారు. యువతరం నేతలుగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన డైరెక్టర్లు మరింత ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. వాల్మీకి జాతి బిడ్డలుగా జాతి జనుల గుండెల్లో సుస్థిర స్థానం ఆక్రమించాలని అభిలాషించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది జనాభా కలిగిన వాల్మీకుల దశాబ్దాల ఎస్టీ సాధన నినాదాన్ని జాతి ప్రతినిధులుగా రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు పోరాడాలని, తద్వారా రాష్ట్రంలో వెనుకబడిన వాల్మీకి జాతిలోని పేదలకు విరివిగా సహాయం చేయడానికి వీలవుతుందన్నారు. ఇదివరకే 2 మార్లు అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఎస్టీ జాబితా చేర్పు కోసం కేంద్రానికి పంపిన విషయాన్ని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లాలని సూచించారు. జనసేన పార్టీకి ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ ఖాళీగా ఉన్న మంత్రి పోస్టు ఎవరికి ఇస్తారో అన్న దానిపై మొదట్లో చర్చ జరిగింది, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు నాగబాబుకు ఖరారు చేశారు. అయితే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ ఉండగా ఆయన సోదరిని తీసుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియక కాదు, కానీ ఆయన ప్లాన్లు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. అదేమిటంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంపైనే పవన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో జాతీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి పైన గలమెత్తుతున్నారు. హిందుత్వవాదిగా ఆయనకు దేశవ్యాప్త ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన స్థానికంగా కంటే ఢిల్లీలో ఉంటే మంచిదని బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చలు జరిగాయని చెబుతున్నారు. ఎంపీగానే పోటీ చేయాలని గతంలో అమిత్ షా సూచించారని అంటున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తెలిపారు.
కానీ ఇప్పట్లో ఇంట గెలవాలన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వచ్చిన జాతీయ స్థాయి ఇమేజ్ తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర చోట్ల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్న ఎన్డీఏ పెద్దల వ్యూహం, పవన్ భావజాలం అన్నీ కలిపితే ఢిల్లీలో ఉండాలన్న వాదన వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నందున నాగబాబుకు కేబినెట్ లో పదవి ఖరారు చేశారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో జనసేన పార్టీలో ఎలాంటి చర్చ జరగటం లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. నాగబాబు కేబినెట్ లోకి చేర్చుకోవడం అన్నది ఆషామాషిగా కాదని ఓ వ్యూహం ప్రకారం జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిఎంపి ఆనందం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, స్థానికంగా రాష్ట్ర స్థాయిలో సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు మానవ హక్కుల కమిషన్ సంప్రదిస్తారని అన్నారు. అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటు విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలని, చిన్న వయసు నుంచే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సమాజంలో జీవించాలని అన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 23 మరియు 24తో పాటు పిల్లలు క్రమశిక్షణతో, సత్ప్రవర్తనతో, సద్గుణాలతో సమ సమాజం వైపు అడుగులు వేయాలని అన్నారు. సంస్థ జనరల్ సెక్రటరీ కవితారాణి మాట్లాడుతూ ఎక్కడైతే సామాన్య మానవుడు తన యొక్క హక్కులను పొందలేడో, ఎక్కడైతే అందరికీ సమానత్వానికి చోటు ఉండదో పోరాటం మొదలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులను సక్రమంగా వినియోగించుకుంటూ భారత రాజ్యాంగ విలువలను కాపాడాలన్నారు. తమ చరిత్రను తీసుకొని మరియు తెలుసుకొని చరిత్ర తిరగ రాయాలని ఆకాంక్షించారు. ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పట్నం గిరిజమాల్, ఉపాధ్యాయ బృందం రెడ్డి ప్రసన్న, జనార్దన్ మరియు గౌసియా బేగంతో పాటు ఆనంద్ ఓల్డేజ్ కమ్ సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం గురించి చాలా క్షుణ్ణంగా పూసగుచ్చినట్టుగా మీకు అర్థమయ్యే విధంగా మన అజయ్ సార్ చెప్పారు. మానవ హక్కుల కమిషన్ అంటే ఏంటి, ఆ కమిషన్లో ఎవరెవరు సభ్యులు ఉంటారు, ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరికి అర్హత ఉంటుంది అనేసి. మానవ హక్కుల కమిషన్ అనేది మీకు తెలిసిన 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్య సమితి. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనము మన దేశాలు దాదాపు 186 దేశాలు కలిసి ఒక ఐక్యరాజ్య సమితికి ఏర్పడి ఐక్యరాజ్య సమితిలో ఏం చేయాలని కానీ ఒక ఒప్పందం కుదుర్చుకున్న తద్వారా మనము చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని 1948 డిసెంబర్ 10 స్టార్ట్ చేసినాము. 1994 నుంచి మనం జరుపుకుంటున్నాము. సో ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం యొక్క ఉద్దేశం ఏమంటే, కేవలము మనిషి సమాజంలో ఎలా జీవించాలి, తాను ఇబ్బంది పడకుండా తనకున్న హక్కుని ఎలా పరిరక్షించుకోవాలని దానికోసమే ప్రతి ఒక్కటి పనిచేస్తుంది. ఈ మానవ హక్కుల కమిషన్ యొక్క అధ్యక్షుడిగా వచ్చి మాందాత సీతారామమూర్తి స్టేట్ వైడ్, తర్వాత అరుణ్ మిశ్రా గారు జాతీయ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో సార్ చెప్పినట్టుగా హైకోర్టు రాష్ట్రంలో, దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు మాజీ ప్రధాన న్యాయమూర్తులు అధ్యక్షులుగా ఉంటారు. అలాగే ఒక ఎస్సీ కమిషన్ నుంచి, ఒక ఎస్టీ కమిషన్ నుంచి, ఒక ఉమెన్ కమిషన్ నుంచి, సో వీళ్ళంతా వచ్చి కమిషన్గా ఏర్పడి వీళ్ళంతా దేనికోసం పాటుపడతారంటే, ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన. మోహన్ బాబు వర్సెస్ మనోజ్, అసలు సమస్య ఏమిటి? మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. మనోజ్ కు తన తండ్రిపై కేసు పెట్టడం ఇష్టం లేక గుర్తు తెలియని వ్యక్తులను ఫిర్యాదు చేశాడు. కానీ మోహన్ బాబు మాత్రం తన కుమారుడితో పాటు కోడలపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి మనోజ్ కౌంటర్ లేఖ విడుదల చేశారు. ఎంపీయూలో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని, ఆస్తుల కోసం తాను వెంటపడలేదని మనోజ్ అంటున్నారు. కానీ అసలు ఈ గొడవలకు కారణం ఏమిటో మాత్రం ఎవరు స్పష్టత ఇవ్వలేదు. మోహన్ బాబు అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ రాత్రి పొద్దుపోయాక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. మోహన్ బాబు తన విషయంలో అన్ని అబద్ధాలు చెబుతున్నారని, పసిబిడ్డను కూడా వివాదాల్లోకి లాగారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారు కోరితేనే ఏడాది కిందట నుంచి ఇంట్లో ఉంటున్నామని స్పష్టం చేశారు. తాము ఆస్తుల కోసం ఎప్పుడు ఒత్తిడి చేయలేదని, కుటుంబంపై ఆధారపడి బతకటం లేదన్నారు. అయితే విష్ణును మాత్రం మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారని, కుటుంబ వనరులన్నీ దోచి పెడుతున్నారని స్పష్టం చేశారు. మనోజ్ చాలా వాటికి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల కోసం కాకపోతే అసలు ఈ గొడవ ఎందుకు అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం వింతగా ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, దాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొడుకుపై అంత తీవ్రమైన ఆరోపణలు మోహన్ బాబు ఎందుకు చేస్తున్నారు? మోహన్ బాబు తన కుమారుడు తాను నివాసం ఉంటున్న ఇంటిని కబ్జా చేయటం కోసమే తనను చంపడానికి కూడా వెనుకాడనట్లుగా పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. భూమా మౌనికను ఆయన టార్గెట్ చేయటంతో కుటుంబ వివాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతోంది. ఆ ఇంటిని మనోజ్ లాగేసుకుంటే చట్టపరంగా మనోజ్ది అయిపోదు కదా. అయినా కుమారుడితో ఇంత ఈగోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? బయటకు చెబుతున్న దానికన్నా పెద్ద ఇష్యూ ఏదో ఇద్దరి మధ్య జరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ అదేంటో చెప్పటం లేదు. ఇంతకాలం తెచ్చుకున్న పేరు ప్రతిష్టలన్నీ నాశనం. కారణం ఏమైనా మోహన్ బాబు అంటే ఓ లెజెండరీ యాక్టర్గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కుటుంబంలో చెలరేగిన వివాదం, ఆయన వ్యవహరిస్తున్న తీరుతో మొదటికే మోసం వస్తుంది. ఆయన ఏళ్లపాటు తెచ్చుకున్న గౌరవ మర్యాదలన్నీ పాతాళానికి పడిపోతున్నాయి. ఆయన కుటుంబ గొడవలను వీలైనంత త్వరగా సెటిల్ చేసుకుని కలిసిపోతే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కానీ మోహన్ బాబు పంతాలకు పోతున్నారని ఆయన లేఖతోనే అర్థమవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, అన్న లోకల్ డౌన్ చేయను అన్న సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీడియో చేయడం, నన్ను దుఃఖేదానికి నా 7 నెలల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను, కౌన్సిలర్లు అందరూ అడ్డుకుంటూ దాంకున్నారని చూపించాను. అది కూడా చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో అందరూ కలుస్తాను సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో గంజాయిపై పోలీస్ ఉక్కుపాదం. గంజాయి విక్రయిస్తున్న 18 మంది అరెస్ట్. అందులో పలువురు మైనర్లు, విద్యార్థులు. 1,30,000 విలువైన గంజాయి సీజ్. కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద అదుపులోకి. వివరాలు వెల్లడించిన డీఎస్పీ కొండయ్యనాయుడు. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్. మోహన్ బాబు కాలేజ్ ఆస్తులే గొడవకు కారణమా? మంచు విష్ణు, మనోజ్ ఇంటి వద్ద బౌన్సర్ల బిగ్ ఫైట్. ఇదివరకే పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు. గొడవకు అసలు కారణం మనోజ్ భార్య మౌనికేనా? అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోంది? సొసైటీలో మోహన్ బాబు ఇమేజ్ భారీ డ్యామేజ్. ఢిల్లీపైనే పవన్ కళ్యాణ్ గురి. పవన్ ఢిల్లీకి వెళుతున్నందుకే నాగబాబుకు పదవి. పవన్ కళ్యాణ్ చరిష్మాపై బీజేపీలో పెరిగిన అంచనా. కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి జాతీయ నేతగా మార్పు. సనాతన ధర్మ ప్రొటెక్టర్ గా పవన్ రోల్ పోషిస్తారా? కేబినెట్ లో నాగబాబుకు ముఖ్యమైన మంత్రి పదవి. క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.